ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో కూష్మాండ అంటే గుమ్మడికాయ దీపం అంటే ఏంటి? గుమ్మడికాయ దీపం ఎలా వెలిగిస్తారు? ఈ కూష్మాండ దీపం దేనికోసం వెలిగిస్తారో తెలుసుకుందాం. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే. గుడిలో వేరుగా చెయ్యాలి. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువవ్వడం, పిల్లలు మాట వినకపోవడం మొదలైన సమస్యలున్న వారికి కాలభైరవ తత్వ ప్రకారం మంచి పరిహారం. ఇది అందరూ చేసుకోవచ్చు. కేవలం భక్తి, శ్రద్ధ కావాలి అంతే. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని, చిన్నది పెద్దది కాదు, దాన్ని అడ్డంగా కోసి, గింజలు, పిక్కలు తీసి, డొల్లగా చేసి దానిలో పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, అందులో నల్ల నువ్వుల నూనె పోసి, పెద్ద ఒత్తులు 2 వేసి దీపం వెలిగించాలి. ఆ దీపానికి పంచ ఉపచార పూజ చేసి, దీపం దగ్గర కాలభైరవాష్టకం 11 సార్లు చదవాలి. ఎప్పుడు చెయ్యాలి ఈ దీపారాధన అంటే, బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున గాని చెయ్యాలి. ధనయోగం కోసం అష్టమి రోజున చెయ్యాలి. జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చెయ్యాలి. ఎన్ని సార్లు చెయ్యాలి అంటే 19 అష్టములు గాని, 19 అమావాస్యలు గాని చెయ్యాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి. ఈ రోజు ఉపవాసం ఉండాలి. ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయం 4:30 నుండి 6 మధ్యలో చెయ్యాలి. సంకల్పం మాత్రమే చెప్పుకోవాలి. కోరిక కూడా చెప్పుకోవాలి. మీ జీవితంలో ఉన్న పూర్తి దృష్టి, గ్రహవాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైన విపరీత జనాకర్షణ పెరుగుతుంది. చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో, కూష్మాండ దీపం వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది. నిత్యం శత్రు సంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారుని శక్తి కదా మాత. కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహస్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వస్వరూపమే, అందులో సందేహం లేదు. అయినా సంహార క్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవి స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా రాత్రిపూట నగర సంచారం చేసి అంటే గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు. అందుకే అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించే నిమ్మకాయల దండలు అమ్మవారికి సమర్పిస్తారు. కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితః ప్రణమామి తస్య సర్వ రూపిణిం బలిరూపిణిం. వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా. అందుకే శత్రు సంహారం చేసి రాజ్యాన్ని రక్షించాల్సిన రాజులు మాంసాహారాన్ని తీసుకుంటారు. సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు బ్రాహ్మణులు శాకాహారాన్ని తీసుకుంటారు. స్వయంగా రక్ష దక్ష అయిన విశ్వశక్తి కాబట్టి అమ్మని బలిప్రియ అన్నారు. బలిగా సమర్పించాల్సినది ఏమిటి? కలియుగంలో బలిగా జంతువులను ఇవ్వడం నిషేధం. మరి బలిగా ఏమి సమర్పించాలి? గుమ్మడికాయని సమర్పించాలని శాస్త్రం. శిరస్సుకి ప్రతీక కూష్మాండం అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ, ఓ బలిదానమా, నా భాగ్యము వలన కూష్మాండ రూపంలో ఉన్నావు అంటే గుమ్మడికాయ రూపంలో అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి నా ఆపదలను నశింపజేయి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. ఇదే భావనతో కూష్మాండ దీపారాధన కూడా. ప్రత్యేకించి మనం ఆ దీపాన్ని కాలభైరవునికి సమర్పిస్తాం. కాలస్వరూపానికి అర్పించే దీపం. ఇక్కడ ప్రకృతి స్వరూపంగా భగవతిని కాళిక అంటాం. అదే కాలరక్షకుడైన పరమపురుషుణ్ణి కాలభైరవుడు అంటున్నాం. ఆయన కూడా రక్షకుడే. సదా వెన్నంటి కాపాడే రక్షకుడు. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే జీవులం మనం. ఆ ప్రవాహంలో మనకు తోడే రక్షించే భైరవునికి ఈ దీపం పెట్టడం వలన పైన చెప్పుకున్నట్లు ఈతి బాధలు తొలగిపోయి భైరవుని రక్షణ కలుగుతుంది. శ్రద్ధగా, భక్తిగా ఇలా కూష్మాండ దీపం వెలిగించుకోవాలి. ధనయోగాన్ని పొందేందుకు అష్టమి తిథి, కీర్తి ప్రతిష్టల కోసం అమావాస్య రోజున ఈ దీపారాధన చేయడం చాలా మంచిది. కాలభైరవాష్టమి రోజున ఈ దీపారాధన చేయడం మరింత గొప్ప ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైనది. విపరీత ధన ఆకర్షణ పెరుగుతుంది. సమస్యలు సమసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ దీపారాధన చేసుకొని మీరు కోరిన కోరికలు తీర్చుకుంటారని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమః.